బాగుంది. థ్యాంక్ యూ. సో ఒక వ్యక్తికి నేను ఇస్తాను ఒక్క నిమిషం, నేనే ఇస్తాను. సో అది పార్ట్ సెకండ్ హాఫ్ అనేటువంటిది ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. 3కి 3 రేటింగ్ ఇస్తున్నా. బ్లండర్ మిస్టేక్ ఏం తెలుసా మూవీలో, నాని ఫైట్ చేసేటప్పుడు ఒక రోప్ కట్టుకుంటాడు. ఆ రోప్ నల్లగా ఉన్న రోప్ తెల్లగా అయిపోతుంది. ఫేర్ అండ్ లవ్లీ చూసారో నాకు తెలియదు. సరే అదే రోపు మళ్ళీ కాలుతూ ఉంటుంది కదా, కాలేటప్పుడు కనీసం థ్రెడ్ అన్నా కాలాలి కదా, కాలకుండా ఉంటుంది. అంటే ఆ రోపు కూడా అంత న్యాచురల్గా యాక్టింగ్ చేసింది నాని గారితో అని అర్థమైపోయింది నాకు. అర్థమైందా? వేరే వాళ్ళు క్యాచ్ చేయలేదు, నేను క్యాచ్ చేసేసుకున్నా. ఇంటెలిజెంట్ గాయ్. ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్ అండి. అండ్ మూవీ గురించి మీకు చెప్పాలి అని అంటే 2 గంటల 50 నిమిషాలు ప్రేక్షకులని రప్పించడం కోసం తీశారా, లేకపోతే నాని యొక్క కోపానికి 2 గంటల 50 నిమిషాలు ఆ ఊరు వాళ్ళు భరించారా, అండ్ సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఒక మంచి కోసం నాని కోసం ఎదురు చూసారా, లేదంటే ఎస్జే సూర్య అండ్ మురళీకృష్ణ యొక్క కారణాలకు వీళ్ళంతా 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా అనేటువంటిది మూవీ కాన్సెప్ట్. అండ్ ఓవరాల్గా ఇందులో ఎవరెవరు ఎలా చేశారు, ఎస్జే సూర్య వైలెంట్గా చేయడం జరిగింది, నాని సైలెంట్గా చేయడం జరిగింది, మురళీకృష్ణ డిఫరెంట్గా చేయడం జరిగింది. సో ఈ విధంగా హీరోయిన్ స్కోప్ తక్కువ ఉందండి కొద్దిగా, నో ప్రాబ్లం. బట్ ఓవరాల్గా స్టోరీ రాసింది హీరో అండ్ విలన్ బేస్ పైన. అండ్ బీజిఎం అంటారా, ఓకే నో ప్రాబ్లం. ఇందాక ఒక యాంకర్ ల్యాగ్ అని అన్నాడు. ఒక వ్యక్తిలో ధైర్యం రావడం కోసం మినిమం ఆ మాత్రం ల్యాగ్ ఉంటుంది కదా. ఇదేమైనా రెడ్ బుల్లా తాగానే ఎనర్జీ రావడానికి, అయినా అది కూడా రాదే, కొద్దిగా టైం తీసుకుంటుంది. సో ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్ అండి. అర్థమైందా? నెక్స్ట్ వీక్ వరకు వేరే సినిమా లేదని అర్థమైపోయింది నాకు. ఈ సినిమా తప్ప చూసే అవకాశం లేదు మీకు. అర్థమైందా? ఒక్కటి నిజంగా చెప్తున్నా, నాకు ఒకసారి కోపం వచ్చేసింది. నాకు డైరెక్టర్ మీద కోపం వచ్చింది అండ్ ఎస్జే సూర్య మీద కోపం వచ్చింది. స్కూల్ పిల్లలు ఉన్నప్పుడు ఆయన తుపాకీ తీసి చూపించడం ఇది రాంగ్. అది అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారని నాకు అర్థం కాదు. సో ఆ సీన్ కట్ చేసినా కూడా బాగుండేది. ఆ పిల్లలకి ఇప్పుడు మనమే నేర్పించినట్టు వాట్ ఈస్ దిస్ అంటే గన్ ఇలా యూజ్ చేస్తారు అనేది. సో ఈ ఒక్క సీన్ నాకు కొద్దిగా ఇరిటేట్ అనిపించింది. బట్ ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. సో ఇలాంటిది ఒకవేళ పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్త పడితే బాగుంటుంది అని నేను అంటున్నాను. ఎందుకంటే ఒక మూవీలో ఇలాగనే ఒక మూవీలో స్కూల్లో గన్ తీసుకుని వెళ్ళిపోతాడు కదా, దానికి చాలా మంది నెగిటివ్ కామెంట్ చేయడం జరిగింది. దాని ప్రభావంతో నేను చెప్తున్నా. ఓకేనా? ఓకే. బాబా ఇంకా నిజంగా చెప్తున్నా, సెన్స్ ఉంది. సో ఆయన యాక్టింగ్లో సెన్స్ ఉంది, నేను ఇచ్చిన రివ్యూలో సెన్స్ ఉంది, మీరు కెమెరా క్యాప్చర్ చేస్తున్నారంటే మీకు కూడా సెన్స్ ఉంది, అర్థమైపోయింది నాకు. సో ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. ఎనీ క్వశ్చన్? మూవీలో హైలైట్స్ అంటే పెద్ద ప్రశ్నే. సో మూవీలో ఏంటంటే ఉన్నంతసేపు ఎక్కడ కూడా మ్యాక్సిమం బోర్ కొట్టదు. మ్యాక్సిమం సెకండ్ హాఫ్ కొద్దిగా ఇబ్బంది పడినా కూడా ఎక్కడ బోర్ అనిపించదు. అండ్ ఒకవేళ నాని గారు ఎస్జే సూర్య స్థానంలో వేరే వాళ్ళు ఉండింటే కూడా మళ్ళీ ఇదే అయిపోయేది. ఎస్జే సూర్య ఉండడం వల్ల దానికి కరెక్ట్గా మ్యాచ్ చేయడం కలిగారు. ఎందుకంటే నాని గారు ఇంతవరకు యాక్షన్ చేశారు, సీరియస్ విలన్తో చేసుకుంటూ వచ్చారు. ఒక వైలెంట్ డిఫరెంట్ మెథడ్లో సూర్య గారిని ఎంచుకోవడం వల్ల స్క్రిప్ట్కి బాగానే బలం ఇచ్చింది. అండ్ మరీ అంత ర్యాష్గానా పోలీస్ స్టేషన్లో కూడా ఆయన సిగరెట్ తాకుండానే ఉంటాడు అనేటువంటిది ఇది కూడా ఒక తప్పు. అది ఎందుకంటే సభ్య సమాజంలో జరుగుతుండొచ్చు, బట్ మనం చూపించడం అది తప్పు. సో ఇదండి నాకు ఓవరాల్గా మూవీ లైన్ బాగా నచ్చింది. అర్థమైందా? మూవీ యొక్క లైన్ అంటే ఇంకో విషయం అన్నా, నచ్చింది అవుట్ ఆఫ్ క్వశ్చన్. వచ్చే వారం వరకు ఏ సినిమా లేదు మీకు, శనివారం చూడక తప్పదు. అర్థమైపోయింది నాకు. అర్థమైందా? దట్స్ ఓకే. సో తాతగారు